హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. పెద్దలందరికీ నమస్తే, చిన్న పిల్లలకు హాయ్. ఈరోజు మన ఛానల్లో మనం కొంతమందిని ఏమనుకుంటామంటే, ఓకే వీళ్ళు మన వాళ్ళే కదా, సరేలే పోనీలే అనుకుంటాం. కానీ మనము ఏజ్ పెరిగే కొద్దీ కొద్దిగా ఒక ఇది వచ్చేటప్పుడు కొన్ని బంధాలకండి దూరంగా ఉంటేనే మంచిది. ముఖ్యంగా ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. అది ఎలాంటి వారు అంటే, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామో మనకు తెలియకుండానే తెలుసో మన కష్ట సుఖాలు కానీ, మన సంతోషాలు కానీ, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన దగ్గర ఎంత విలువలు ఎన్ని వస్తువులు ఉన్నాయి, మనకి ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని సైట్లు ఉన్నాయి అన్నది ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ చెప్పామనుకోండి, అప్పటి నుంచి మొదలవుతుంది మనకు టార్చర్. ఎప్పుడైనా పొరపాటున కలిసామనుకో, అది ఎగతాళిగా అంటారు, లేదు వాళ్ళు సంపాదించలేదు మనం సంపాదించుకున్నాము అన్న జలసిద్ధి అంటారు. అదే కాక ఒకవేళ మనల్ని సంపాదించినది అవతల వాళ్ళకు కూడా మనం చెప్పామో లేదో అని వీళ్ళ మాటల్లో చెప్పాలని చేస్తారో తెలియదు. కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు నీకేంలే, హ్యాపీగా ఉన్నావుగా, నీకు ఇన్ని ఇల్లులు ఉన్నాయి, నీకేమైంది, నీకు ఇన్ని సైట్లు ఉన్నాయి, నీకేమైంది, నీ పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నారు, నీకేమైంది, చక్కగా వాళ్ళు చూసుకుంటారు, చక్కగా వాళ్ళు చేస్తారు. మనము కష్టపడగా సంపాదించుంటాము, సో పొరపాటు చేసి చెప్పాము. కానీ ఈ మాటలు అంటారు చూసారా, అలాగ మాటలు అన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, చిచ్చి ఇలాంటి వాళ్ళకా నేను చెప్పింది, మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అని చెప్తే ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నది మనకు తెలియని ఒక వాళ్ళ మీద తెలియని ఏమన్నాలో నాకు మాటల్లో తెలియట్లేదు, అలా అనిపిస్తుంది, ఛీ అన్నది అనిపిస్తుంది. ఇక మన పిల్లల చదువుల గురించి చెప్పామనుకోండి, పోనీ ఆ టైంలో వాళ్ళ పిల్లలు చదవట్లేదు, నీకేమమ్మా నీ పిల్లలు బాగా చదువుతారు, నువ్వు చెప్పకుండా చదువుతారు, నీ పిల్లలతో నీకేం ప్రాబ్లం లేదు, మావాడు ఉన్నాడు చూడు అని పాపం ఆ పిల్లోడు ముందే అంటారు. అప్పుడు అనిపిస్తుంది మనకు, అయ్యో ఎంత తప్పు చేశామో నా పిల్లల చదువుల గురించి, ఆ పిల్లోడిని నా పిల్లల ముందే బాధ పెడుతుంది వాళ్ళ అమ్మ అనేది అదొకటి వస్తుంది. ఇంకా కొంతమంది బంధువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడన్నా అయ్యోలే మన వాళ్ళే కదా అనేసి మాటల్లో లేకపోతే వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమంటారు వాళ్ళు, మీకేమమ్మా హ్యాపీ, మీ ఆయన నేను పువ్వులో పెట్టుకొని చూస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో అప్పుడు కూడా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు జలసీతో అంటున్నారా, లేకపోతే వాళ్ళు మనల్ని కించపరిచి మాట్లాడుతున్నారా, ఎగతాళిగా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. సో ఇలాగ రకరకాల మనుషులు ఉంటారు. ఇంకా కొంతమందికి అయితేనండి అహంకారంతో బంధువులను కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా అతిగానే ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళతోటి మనం ఎంత దూరం మెయింటైన్ చేస్తే అంత మంచిది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఏం చేస్తారంటే, కొంతమంది కేవలం డబ్బులు, మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మనం కలిసినప్పుడు మా ఆయన ఇంత సంపాదించాడు, మా ఆయన అంత సంపాదించాడని మనల్ని చిన్న చూపు చేయడానికి, తక్కువ చేసి మాట్లాడటానికి కొంతమంది మాట్లాడతారు. సో మన దగ్గర డబ్బున్నా కొంతమంది స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మనము ఏదో ఒకటి అనిపించుకోవాలి. డబ్బు లేకున్నా కొంతమంది స్నేహితుల దగ్గర, డబ్బుల దగ్గర, బంధువుల దగ్గర ఏదో ఒకటి అనిపించుకోవాలి. అంటే ఉన్నా కష్టమే, లేకున్నా కష్టమే. సో దీనివల్ల మనకి ఏమనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళకు మనము దూరంగా ఉండాలి. మన దగ్గర డబ్బున్నా పక్క వాళ్ళకు చెప్పకూడదు, డబ్బు లేకున్నా పక్క వాళ్ళకు చెప్పకూడదు. పోనీ ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారనుకో, మీ ఆయన ఏం జాబ్ చేస్తున్నాడంటే మనం జాబ్ చెప్తాము, జీతం ఎంత అంటే తక్కువ చెప్తేనేమో ఆ జాబ్ చేస్తే ఇంతేనా జీతం అని చులకనగా చూస్తారు. పోనీ ఎక్కువ జీతము అని చెప్పామనుకోండి, కనిపించినప్పుడంతా మీ ఆయనకేమో అంత జీతం వస్తుంది కదా, కొద్దిగా అప్పు ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. సో ఎక్కువ చెప్తే ఇలాగా, తక్కువ చెప్తే ఇలాగా. మరి ఎలాగ మన డబ్బును మనం కాపాడుకోవాలి, మన పరువును ఎలాగ కాపాడుకోవాలి, ఇది కూడా తెలియట్లేదు.
ఈ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర. ఇక పోనీ అది కాకుండా ఎప్పుడైనా పొరపాటున కష్టాలలో ఉన్నారు అనుకొని మనకు ఉన్నంతలో హెల్ప్ చేస్తామనుకోండి, సరే ఆ తర్వాత దాన్ని వాళ్ళు మన గురించి గొప్పలు చెప్పనవసరం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఏం చేస్తారులే, ఆ టయానికి వాళ్ళు కాకపోతే ఇంకొకరు చేస్తారులే, దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తారులే అన్న మాటలు మాట్లాడతారు. సో అలాంటి మాటలు విన్నప్పుడు కూడా మనకు చిచ్చి ఇలాంటి వాళ్ళగా హెల్ప్ చేసింది, అదేదో దారుణపోయే వాళ్ళకి చేసినా బాగుండే అనిపిస్తుంది. సో ఇలాంటి రకరకాల మనుషులు మన స్నేహితులు, మన బంధువులు అనుకున్న వాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు బయటి వాళ్ళకంటే. అలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇలాంటి రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళతోటి ఎందుకు కలిసి ఉన్నాము, అమ్మ బాబాయ్ ఒంటరిగానే ఉంటే హ్యాపీగా ఉంటాం, తిన్నదేదో తింటాం, కట్టినేదో కట్టుకుంటాము, మన ఇంట్లో మనం ఉంటే హ్యాపీగా ఉంటాము అన్న ఆలోచనలు మనకు వస్తాయి. నిజంగానండి, అలాంటి వాళ్ళకైతే నేనైతే దూరంగా ఉండమనే చెప్తాను. ఎందుకంటే కలిసినప్పుడు ఈ జలసీ మాటలు, చులకన మాటలు, ఎత్తి పొడుపు మాటలు, ఇవన్నీ మనము మనవాళ్ళే అనేసి సర్దుకుపోతూ భరించే కంటే, అమ్మయ్య ఇలాంటి వాళ్ళు మాకొద్దు, మేము దూరంగా ఉంటాము అనుకొని మనం దూరంగా ఉంటేనే మనం ప్రశాంతంగా, మనం సంతోషంగా, మనశ్శాంతిగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి, మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే దూరంగా ఉండటానికి ట్రై చెయ్యండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను బాయ్ అండి.